ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. రెడీ ఫర్ ఆపరేషన్ సింధూర్ 2.0. ఇప్పుడు అదే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడితో 1కి 4 సార్లు భేటీ అయ్యి పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ మిలిటరీ ఆర్మీ చీఫ్ వీళ్ళందరూ ఇచ్చినటువంటి సంకేతాలు ఏదో భారత్తో యుద్ధం మళ్ళీ రాబోతుందన్న రేంజ్లో సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు స్పెషల్గా భారత ప్రభుత్వం దీనిపైన ఏమీ స్పందించలేదు. కానీ మిలిటరీ ఎయిర్ చీఫ్ మార్షల్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లు అగ్గి రాజేస్తున్నాయి. సింధూర్ 2.0 ఉండి తీరుతుందని చెప్పని ఇండియన్ ఆర్మీ చీఫ్ అనౌన్స్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేనికి, ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి కవ్వింపు చర్యలు, వాటి పట్ల వ్యతిరేకంగా భారత కనుక చర్యలకు ఉపక్రమిస్తే తీవ్రవాద చర్యలు ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ విరమణ సందర్భంలోనే ఒక మాట చెప్పింది భారత ప్రభుత్వం. తీవ్రవాద కదలికలకు సంకేతాలు కనుక కనిపించిన పాకిస్తాన్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నట్టుగా నిరూపణ అయినా కానీ మరోసారి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పిన హెచ్చరించింది. ఇప్పుడు దాదాపుగా అదే తరహాలో జరుగుతున్నటువంటి పరిణామాలు. గత కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ కుప్పకూలినటువంటి ఆక్రమిత కాశ్మీర్లో కుప్పకూలినటువంటి తీవ్రవాద శిబిరాలని పునర్నిర్మించేందుకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి ప్రకటించింది. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పెద్ద ఎత్తున ప్రజాందోళనలు రోజు రోజుకి పెళ్ళుబుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని దృశ్యాలు చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు, ఇటువంటి సందర్భాలు పాకిస్తాన్లో జరుగుతాయని ఆశ్చర్యపోతారు. ఇది జీలం నదీ తీరంలో జరిగినటువంటి ఒక విద్యార్థి ఉద్యమానికి సంబంధించినటువంటి దృశ్యాలు. ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. థౌజండ్స్ ఆర్ మార్చింగ్ ఫ్రమ్ జీలం వ్యాలీ టువార్డ్స్ ముజఫరాబాద్ ఇన్ ప్రొటెస్ట్ అగైనెస్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్. ఇది అక్కడ ఉన్నటువంటి స్థానికులు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు చేసినటువంటి ట్వీట్స్. అలానే కొన్ని దృశ్యాలు చూస్తే ఇక్కడ పిఓకే ఆన్ ఫైర్, సిటిజన్స్ ర్యాలీ for their rights, but Pakistan cuts the internet, tyranny goes offline, yet anger goes viral. POJKs, Pakistan occupied Jammu Kashmir's merge with India is just matter of time. ఇది ఎవరో ఇక్కడ ఇండియన్స్ పెట్టిన కామెంట్స్ కావి, చాలా సీరియస్గా ఉన్నటువంటి కామెంట్స్. ఎందుకంటే పాకిస్తాన్లో ప్రస్తుతం రాజుకుంటున్నటువంటి పరిస్థితులు, మరీ ముఖ్యంగా ప్రజల అవసరాలను పట్టించుకోకుండా, ప్రజల పౌర హక్కుల్ని గౌరవించకుండా మిలిటరీ తీవ్రవాద శిబిరాలని పునరుద్ధరించే దిశగా పాకిస్తాన్ వేస్తున్నటువంటి అడుగులు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కీలకమైనటువంటి నగరాలు ఒక 3 కనిపిస్తున్నాయి. ముజఫరాబాద్ ఆక్రమిత కాశ్మీర్కి కేంద్ర స్థానం, అదే రాజధానిగా వ్యవహరించేటువంటి ప్రాంతం. ఆ సమీపంలోనే కోట్లీ అనేటువంటి ఒక నగరం ఉంది. మరోవైపున మీర్పూర్ అనేటువంటి సిటీ ఉంది. ఇది కోట్లీ నుంచి ముజఫరాబాద్కు ర్యాలీగా వెళుతున్నటువంటి ఆక్రమిత కాశ్మీర్లోని ఆందోళనకారులకి సంబంధించినటువంటి ప్రవాహం అది. దానికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలు ఇవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ దృశ్యాలే కాదు, ఇంకా అనేక ప్రాంతాల్లో, ఆక్రమిత కాశ్మీర్లోని అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం కానీ, పాకిస్తాన్ పోలీసులు కానీ తమ పైన కాల్పులు జరిపినా పర్వాలేదు, కానీ అడ్డుకుని తీరతాం అనేటువంటి శపథం చేస్తూ అనేక మంది సైనికులకి సంబంధించి, పోలీసులకు సంబంధించినటువంటి యూనిఫామ్లని, వాళ్ళ ఆయుధాలను కూడా స్వాధీనపరుచుకున్నారు. సో ఈ దృశ్యాలు అయితే ఖచ్చితంగా కాశ్మీర్కి సంబంధించి అలజడి రేపేటువంటి దృశ్యాలుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజా ప్రాతినిధ్యాన్ని కూడా, చట్టసభలకు వెళ్ళేటువంటి ప్రజా ప్రాతినిధ్యాన్ని కూడా రద్దు చేయడం అనేది ఒక విధంగా అగ్గి రాజేసింది. కొన్ని ప్రాంతాల్లో కనుక గమనించి చూస్తే పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతూ ఉంది. అక్కడికి వచ్చేటువంటి యాజ్ సూన్ యాజ్ మార్నింగ్ బ్రేక్ ప్రొటెస్ట్ ఇంటెన్సిఫైడ్ అగైన్ ఇన్ పిఓకే. ద పిక్చర్ ఈజ్ ఫ్రమ్ జీలం వ్యాలీ ఆఫ్ పాకిస్తాన్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి జీలం వ్యాలీలో తాజా దృశ్యాలుగా ఇవి చెబుతున్నారు. ఒకవైపు తీవ్రవాదులకి అండగా నిలవడం, సొంత పౌరులపైన తుపాకీని గురిపెట్టడం, ఇది ఈరోజు పాకిస్తాన్ చేస్తున్నటువంటి తప్పిదం. దాని ఫలితంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రాజుకుంటున్నాయి. పాకిస్తాన్ ప్రజల మనోభావాల్ని, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ప్రజలని డైవర్ట్ చేసేటువంటి వ్యూహంతో మరోసారి కవ్వింపు చర్యలకి పాల్పడే దిశగా సరిహద్దుల్లో కదలికలు ఉన్నాయనేటువంటి అనుమానాల్ని భారత ఆర్మీ, అలానే భారత వాయుసేన కూడా నమ్ముతోంది. ఈ క్రమంలోనే ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లలో ఆర్మీ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ కూడా ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు. 2.0 ఉంది, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని పాకిస్తాన్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఎప్పుడు కూడా భారత ఆర్మీ కానీ,
భారత వాయుసేన కానీ ఈ తరహా హెచ్చరికలు చేసినటువంటి సందర్భాలు లేవు. అలానే పాకిస్తాన్కి చెందినటువంటి ఫైటర్ జెట్లని తప్పకుండా కూల్చివేశాం, అనేక ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పని ఎయిర్ చీఫ్ మార్షల్ కామెంట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో పాకిస్తాన్లో ప్రజల ఉద్యమాలతో రాజుకుంటున్న చిచ్చు ఒకవైపు అయితే, తీవ్రవాదులపై చూపిస్తున్నటువంటి ప్రేమ పాకిస్తాన్ కొంప ముంచబోతుందా అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ దుడుకు చర్యలకు గనక పాకిస్తాన్ పాల్పడితే ప్రిపేర్ ఫర్ ఆపరేషన్ సింధూర్ 2.0.